ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసింది. ఓటర్ల వివరాల పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా కూడా ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్లు అన్కలెక్టబుల్ గా గుర్తించారు. మొత్తంగా ఓటర్లలో ఇది 10.74% ఉంది. అందుబాటులో లేని ఓటర్లు చిరునామాల్లో మార్పులు వంటి కారణాలతో ఈ వర్గీకరణ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఈ నెల 31న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. అభ్యంతరాలు, సవరణల ప్రక్రియ అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మీరు చెప్పినట్టుగా ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా సీరియస్ గా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాల పరిధిలోనూ గ్రామాల పరిధిలోనూ చాలా వరకు ఓటర్ల జాబితా సంబంధించి చాలా వరకు అవకతవకలు ఉన్నాయి అనేది కూడా గతంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీంట్లో పూర్తిగా ఒక చోట ఉన్న ఓటు మరో చోట 2-3 చోట్ల ఉన్న ఓట్లను మొత్తానికి తొలగించారు. అయితే దీంట్లో సుమారుగా చూసుకుంటే 44,71,523 ఓట్లు ఇప్పటికే గుర్తించినట్టుగా ఇప్పటికే చెప్పారు. అయితే దీని శాతానికి సంబంధించి 10.74% ఇప్పటికే ఈసీ వివరణ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తుది జాబితా అంటే ఇప్పుడంతా ఆన్లైన్ ప్రక్రియ మొత్తం అయిపోయింది కాబట్టి, డిజిటలైజేషన్ మొత్తం చేశారు కాబట్టి ఈ నెల 31 లోపల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అయ్యేట అవకాశం ఉంది. అయితే పూర్తిగా అక్టోబర్ 3కి తుది జాబితా ఓటర్ల లిస్టు, కొత్త లిస్టు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి, అదేవిధంగా వామపక్షాలు కానివ్వండి, కొన్ని ఓట్లు కావాలని తొలగించారని చెప్తున్నప్పటికీ చాలా వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.